న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ మూకల దాడి, గాయపడిన వారిని పరామర్శించిన టీడీపీ నేతలు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, కుర్నాల హరి వెంకట సతీష్. మాచర్లలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన గొడవలు, అమలులోకి వచ్చిన 144 సెక్షన్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్నికల సందర్భంగా వైసీపీ మూకలు చేసిన అరాచక దాడిలో గాయపడిన బాధితులను లావు శ్రీకృష్ణదేవరాయలు, జీవి ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు, కొమ్మాలపాటి శ్రీధర్, మక్కిన మల్లికార్జునులు పరామర్శించారు. మాచర్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ నియోజకవర్గాల్లో గాయపడి నర్సరావుపేట, వినుకొండ పట్టణాల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారిలో మనోధైర్యాన్ని నింపారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పల్నాడు పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. వైసీపీకి తొత్తులుగా అన్నట్లు వారు పనిచేయడం బాధాకరం. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను వైసీపీ వారు ఓటమి భయంతో అరాచక దాడులకు దిగారని అన్నారు. విచక్షణ దాడులతో రక్త చరిత్రను సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతిమంగా సామాన్యుడు, వారి కుటుంబాలు దెబ్బతిన్న పరిస్థితులు సృష్టించారని అన్నారు. ఈరోజు నర్సరావుపేటలో కానీ, వినుకొండలో కానీ ఎక్కడికి వెళ్ళినా దెబ్బలు తగిలిన వారిని ఎవరిని కలిసినా కానీ వారందరూ కూడా చెప్తా ఉంది ఒకటే, ఏదైతే బూతుల్లో ఎక్కువ ఓటింగ్ ఉందో 4,000, 3,000 ఉన్న చోట పోలింగ్ స్టేషన్స్లో చాలా తక్కువ మెన్ని పెట్టడం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. రెండోది చెప్తా ఉంది ఏమిటంటే, ఈ కింద పోలీస్ క్యాడర్ ఏదైతే ఉందో సిఐలు, ఎస్ఐలు పూర్తిగా వదిలేసి మీరు కొట్టు చావండి, మాకు సంబంధం లేదు అనే పరిస్థితి నిన్నంతా కూడా చూసాం. ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. ఏ విధంగా కూడా ఇదివరకు చూసేవాడు, పోలీసు వ్యాన్ వస్తే లేకపోతే పోలీసు వాడు కాకి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వస్తే అందరూ కూడా ఎవరి బాధ్యత వారిని నిర్వహించే విధంగా ఇదివరకు ఉండేది. కానీ నిన్న ఈరోజు చూస్తూ ఉంటే పోలీసు ఉన్నాడని, పక్కన ఉన్నాడని చూసినా కానీ ఎటువంటి భయము కానీ, మనం చేసే పని మీద ఎటువంటి భయం కానీ లేకుండా విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. ఏదో ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది. పైనుంచి కొద్దిగా చెప్తూనే ఉన్నారు, ఐజీ లెవెల్ నుంచి చెప్తా ఉన్నారు, ఎస్పీ లెవెల్ నుంచి చెప్తా ఉన్నారు, మేము కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నాం, వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు, వాళ్ళు ఫోర్స్ని గట్టిగానే పంపిస్తున్నాం అంటున్నారు. కానీ ఎక్కడైతే ఇష్యూస్ అవుతున్నాయో అక్కడ మాత్రం ఫోర్స్ రావట్లేదు, ఫోర్స్ వచ్చిన అవ్వాల్సిన విధంగా రియాక్ట్ అవ్వట్లేదు. దాని పర్యవసానమే ఈరోజు చూస్తే కనుక వినుకొండలో చూస్తే ఎక్కువగా దళితుల పైన విపరీతమైన దాడులు జరిగినాయి. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుందో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ వస్తాయో ఆ బూతుల్లోనే ఎక్కువగా వచ్చి ఇలా దాడులు చేయడం ఈరోజు చూస్తూ ఉన్నాం. దీన్ని ఎక్కడో మొత్తానికి ఈ 1-2 రోజులు తొందరగా ప్రక్షాళన చేయకపోతే పోలీసుల్ని కొద్దిగా గొప్ప మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండే విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మాచర్ల, నర్సరావుపేటలో జరిగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నదని డీఎస్పీ వర్మ తెలిపారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నర్సరావుపేట డీఎస్పీ వర్మ మాట్లాడారు.
నరసరావుపేట పట్టణంలో ఎలక్షన్ తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా గుజరాత్ సెంట్రల్ పోలీస్ అలాగే బిఎస్ఎఫ్ లోకల్ పోలీస్ తోటి ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. పార్టీలకి, ప్రజలకి, పట్టణవాసులకి అందరికీ కూడా పోలీసు వారి తరఫున ఎటువంటి ఘర్షణ వాతావరణం, తర్వాత ఒకరినొకరు దూషించుకోవడాలు, భూమి కొట్టాలు, ఛాలెంజ్ చేసుకోవడాలు ఇలాంటివన్నీ కూడా చేయవద్దని చెప్పేసి, చేస్తే చట్టపరంగా గట్టి యాక్షన్ తీసుకోబడుతుంది. ఇది పోలీసు వారి హెచ్చరిక. చేత పార్టీ ఆఫీసుల దగ్గర కానీ కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఇటుకతో దాడి చేసిన ఘటనలో నిందితుని అరెస్ట్ చేసినట్లు జమ్మలమడుగు డీఎస్పీ యశ్వంత్ తెలిపారు. జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిన్న అనగా 14వ తారీఖు జమ్మలమడుగు టౌన్లో గల పోలింగ్ స్టేషన్ 116, 117 వెంకటేశ్వర కాలనీ బూత్ బయట సుమారు 7 గంటల నుంచి 8 గంటల సమయంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి మీద ఇటుకపల్లి తీసుకొని అతన్ని కొట్టి గాయపరిచారో వాళ్ళకి సంబంధించి నిన్న కరుణాకర్ రెడ్డి అనే అతని కంప్లైంట్ మీద మనము జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్లో 447/2024 కింద క్రైమ్ నెంబర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఎవరైతే మనకు వచ్చిన టెక్నికల్ మీడియా పీపుల్ కానీ లేకపోతే మన పోలీస్ పర్సన్స్ కానీ ఇచ్చిన క్లిప్పింగ్స్ ఆధారంగా అక్యూజ్ని మనం ఐడెంటిఫై చేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతన్ని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. అతని పేరు వచ్చేసరికి గోనె కృష్ణారెడ్డి, గొరుగునూరు గ్రామం. అతనికి సుమారు కూడా 50 సంవత్సరాలు ఉంటాయి. ఇతనికి ఆల్రెడీ 2014లో కూడా జనరల్ ఎలక్షన్లో ఇలాగే గొరుగునూరు గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చినప్పుడు అతను కూడా అడ్డుకున్న కేసు కూడా ఇతని మీద ఆల్రెడీ ఉంది. ఇతను ఈరోజు కేసు నమోదు చేసిన 24 గంటలని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మిగతా ముద్దాలు ఎవరైతే ఉన్నారో వారిని టెక్నికల్ ఎవిడెన్స్. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు జై భారత్ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కుర్నాల హరివెంకట సతీష్. గుంటూరులో ఆయన స్టూడియో ఇన్ తెలుగు ఛానల్తో మాట్లాడారు. నేను రాకముందు కదా కాదు, క్లీన్ చేస్తాను కాబట్టి ఇప్పుడు ఎంపీగా నా బాధ్యత కాబట్టి నా ఎంపీగా కాదండి, ఇక్కడ జస్ట్ ఒక ఫోల్డ్ పని చేస్తున్నాను, రిక్వెస్ట్ చేశాను, క్లీన్ చేస్తామంటా చేద్దాం ముందు ఇది చెత్తగా ఉంది. ఇంత కాంబినేషన్ పాడుతాం అంతా మా నాన్న కూడా తెచ్చా అప్పుడు అంతా ప్రాబ్లం వేసి మన మంది మొత్తం సార్ ఇవాళ ఉన్న పరిస్థితి, గుంటూరులో పరిస్థితి ఎలా ఉంది? ఒక లీడింగ్ డాక్టర్స్ ఏరియా రోజుకి సుమారు ₹1 కోటి వ్యాపారం ఈ యొక్క రోడ్లోనే.
ఇంత వ్యాపారం ఉందో వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఇష్టం. డాక్టర్లకి మనం చెప్పాల్సిందంటే శుభ్రత మెయింటెన్స్ అయితే ఊరుకోం. దే హ్యావ్ టు కీప్ ప్లేస్ క్లీన్. See the water, how they are keeping all the articles. I requesting all doctors and team members try to clean your fuses in the best way. See the మట్టి తీపించండి, పెనాల్టీ వేయండి. మీరు ఇన్స్పెక్టర్ పెనాల్టీ వేసుకోండి. వాళ్ళు 1,00,000 పెనాల్టీ ఏమన్నా డబ్బు కడతారు. కోట్లు డబ్బులు ఇంకా కోట్లు సంపాదిస్తారు. ఇష్టం ఉండాలా. దయచేసి మేము అడిగే రిక్వెస్ట్ ఒకటే, మీ వస్తువులు సంబంధించాలా, లేదంటే పెనాల్టీ వేసుకోండి. ఏంటి సార్ ఏం ప్రాబ్లం? కోట్లు కట్టే కెపాసిటీ ఉంది. గవర్నమెంట్కి ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, మాకు ఉపయోగపడతాయి. ఫండ్స్ ఇవ్వడం కాదు. ఎత్తుకొని ఇప్పుడు వాళ్ళకి అన్నం పెట్టించండి. వాళ్ళకి అలా చేయరు. మన దగ్గర డబ్బులు ఎత్తుకొని కలిగిస్తారు. అలా వద్దండి. పార్టీ వద్దు. దయచేసి మీరు శుభ్రం ఉంచండి. మీ కాంప్లెక్స్ మీ నీట్గా ఉంచండి. ఏమడుతుంది అండి. నేను మీ పిల్లవాడిని, మీ బిడ్డని పూర్ణాల వెంకట సతీష్. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో నేను జయభారత్ పార్టీ తరఫున మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ ఇచ్చినానండి. కానీ నేను ఎక్కడ కూడా ఎవరికి పైసా ఇవ్వకుండానే నేను నా డిపాజిట్ని ఎక్కువ వస్తే డబ్బులు వస్తాను కాదు ఓట్లు కానీ ప్రేమానురాగాలతో నేను ముందుకు వచ్చానండి. రేపు నేను గెలుస్తాను కాదు, సోషల్ వర్కర్గా వచ్చాను ఇక్కడికి. సో ఫ్యూచర్లో కూడా మెల్లిమెల్లిగా ఇప్పుడు నేర్చుకున్నాను కాబట్టి నాకు కొంచెం సమయం పడుతుంది అవడానికి లీడర్గా. అని ఎక్కడైనా చాలా అంటే గుర్తికేస్తా. చీఫ్ మినిస్టర్ అయినా వెళ్ళి అడుగుతా, యా బాబు ఇలా ఉంది చేంజ్ చెప్తా. తప్పు కాదండి, నేను తప్ప ఇలా శుభ్రం అడుగుతాను. శుభ్రంతోనే ఆరోగ్యం, ఆరోగ్యంతోనే డబ్బుతోనే చదువుతోనే పిల్లల ఆరోగ్యంతోనే రోడ్లు పోబడతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి. ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు చాలా వస్తున్నాయి. ఈ రోడ్డుకి లక్షలు వస్తాయి. పోలింగ్ సమయంలో వైసీపీ విజయం దిశగా దూసుకుపోతున్న సూచనలు ఉదయం 6:30 నుంచే కనబడ్డాయి అని అన్నారు పెదకూరుపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇల్లు వాళ్ళ మధ్యలో ఉంది. అక్కడ అందరినీ రానియకుండా 2-3 గంటలు ఆగిపోయింది. పోలీసు అక్కడ పోయి మాట్లాడేవాడు లేడు. ఒకటి కూడా ఎన్నిసార్లు ఫోన్ చేయి, ఎవరు మాట్లాడేవాడు లేడు. అంటే అంత వ్యవస్థ అనేది ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి ఎలక్షన్ ఈ స్టేట్లో ఇలా ఎలక్షన్ చూడలేదు. ఇంత దారుణమైన వైపు బీజేపీతో పొత్తు పెట్టుకునేది ఈ ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఉపయోగం చేద్దామని అర్థం చేసింది. ప్రత్యేక హోదా ఇస్తారా, రైల్వే జోన్ ఇస్తా ఉన్నారా, లేకపోతే స్టీల్ ప్లాంట్ ఏమైనా ప్రైవేటీకరణ చేసి ఆపేడా? ఏం చేస్తానంటే నువ్వు ఇచ్చావు, పొత్తు పెట్టుకున్నావు. ఈ ఓన్లీ కేవలం ఎలక్షన్ చేసుకోవడానికి. అయినా ప్రజలు గమనించారు. ఏ గ్రామంలో తగాదు పెట్టుకున్నారో ఆ గ్రామంలో 90% 75 తాలూరులో గొడవ చేయాలని చూశారు. మాకు ఎక్కడైతే మెజార్టీలు వస్తాయో పాటిబండ్ల, దొడ్లేరు, మునగోడు, ఇలా ఏ గ్రామంలో పడితే ఆ గ్రామంలో మాకు 1000, 2000, 3000 వచ్చే గ్రామాలు ఇవన్నీ. అచ్చంపేట, ఎన్ని గ్రామాల్లో ఎక్కడైతే తగాదు పెట్టుకొని పోలింగ్ శాతం తగ్గియాలనుకున్నారో అక్కడ 90%, దొడ్లేరులో 90%, అచ్చంపేట 87%, తాలూరులో 94%, ఇట్లా పాటిబండ్లో 93%, ఏ గ్రామాలైనా సరే 93, 94, 95%. హైయెస్ట్ ఇప్పుడు జరిగినట్లు నాకు తెలిసి మంద 89.18% మందే పోలింగ్ అయింది. మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లేడీస్, ముఖ్యంగా లేడీస్ ఓటర్స్ పిల్లల నుంచి చూపెట్టి ఓట్లు వేయడం జరిగింది. ఇది వన్ సైడ్గా ఎలక్షన్. కానీ ఎప్పుడు లేదు ఈసారి పెదకూరుపాటు వెబ్ కాస్టింగ్ కూడా లేదు సార్. ఎందుకంటే గతంలో మన టీడీపీ పార్టీ ఆఫీసర్ కూడా కారణం కావచ్చు, అందులో బాగానే కలిపారు దీన్ని వెబ్ కాస్టింగ్. ఈ దుష్ట శక్తులు అన్ని కూడా ఒక చాట పోగేనియే, అందరూ ఆలోచనలు అయ్యే ఉండోళ్ళు, క్యాండిడేట్లు అందరూ ఎప్పుడన్నా గతంలో ఇప్పుడు మనం ఎలక్షన్ చేసాం చూశారు కదా. బొమ్మలపాటు ఇట్లాంటి కూడా ఎంకరేజ్ చేయాలి. కొత్త కల్చర్ వచ్చింది పెదకూరుపాడికి కొత్త కల్చర్ వచ్చారు, కొత్తగానే వెళ్ళిపోతారు. ఏముండదు, ఎన్నో రోజులు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణకు కృషి చేసిన అధికారులకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
జిల్లాలో చిన్న చిన్న వివాదాలు మినహా ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించామన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా రీపోలింగ్ అవసరం లేదన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించిన ఓటర్లకు, రాజకీయ నాయకులకు, మీడియా మిత్రులకు, పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. Thank you. So good afternoon to all. So dear friends, మీ అందరి కోఆపరేషన్ అండ్ అందరి కోఆపరేషన్తో జిల్లాలో ఎలక్షన్స్ ఎటువంటి ఇష్యూ లేకుండా, పెద్ద ఇష్యూస్ ఏమీ లేవు. కంప్లీట్గా మొత్తం అందరి సిబ్బంది, ఎలక్షన్ సిబ్బంది కావచ్చు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, అలాగే అందరి సిబ్బంది కూడా, సో అందరి సహకారంతో జిల్లాలో ఎలక్షన్స్కు మనము విజయవంతంగా చేయగలిగాం. సో ఇక్కడ అక్కడ చిన్న చిన్న సంఘటనలు మినహాయించి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా ఎన్నికోవడం జరిగింది. సో ఎస్టర్డే ఎటువంటి రీపోల్, ఎటువంటి ఆదేశాలు లేవు, రీపోల్ ఏది లేదు మన జిల్లాలో. ఓవరాల్గా జిల్లాలో పర్సంటేజ్ ఆఫ్ ఓట్ తీసుకుంటే వేమూరులో టోటల్గా 1,20,620 అంటే 86.43% వేమూరులో పోలింగ్ నమోదైంది. రేపల్లెలో 82.59, బాపట్లలో 83 జరిగింది. పోలింగ్ తర్వాత ఈవీఎంస్, ట్రాన్స్పోర్టేషన్, తర్వాత సీలింగ్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ అంతా కూడా పీస్ఫుల్గా అయిపోయింది. మన జిల్లాలో ఎక్కడా కూడా మేజర్ సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు. సో పోలింగ్ డే రోజు పోలింగ్ స్టేషన్ బయట కొన్ని చిన్న చిన్న ఘర్షణలు చిన్న జరిగాయి. కానీ చిన్న ఘర్షణలు తప్ప ఎక్కడ కూడా మేజర్ ఇన్సిడెంట్ ఎక్కడ కూడా లేదు. ఎక్కడైతే ఈ చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్గా పోలీస్ ఫోర్స్ పంపించి అక్కడ ఉన్న స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ, క్యూఆర్టీ కానీ ఇమీడియట్గా అక్కడ వెళ్ళి ప్రాబ్లం రిజాల్వ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక్కడైతే అందరినీ, ఎవరైతే దాంట్లో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ 41 నోటీస్ ఇవ్వడం కానీ, వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంది. సో మన జిల్లాలో మొత్తము పోల్ డే తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో కార్మూరి నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ఆర్ఎన్ శ్రీనివాసులు వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల పెద్దిరెడ్డి మాట్లాడుతూ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నామని, శ్రీవారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆర్ఎన్ శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నానని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర శాంతి కోసం ఏమైతే కోరుకున్నారో అవన్నీ నెరవేరాలని స్వామివారిని ప్రార్థించాను అన్నారు. తిరుపతి ప్రజలు అందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నాను అని చెప్పారు. హెల్మెట్ బదిలిపోతుంది. వాయిస్ తీసుకుంటే మళ్ళీ
ఈరోజు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తప్పనిసరిగా వారి దయతో ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. శివన్న ఒక నిమిషం ఉండాలి. ఒక్క నిమిషం ఉండనా సైడ్గా ఉండి అర్థం వచ్చేసేయండి. ఒక్కొక్కరు శివన్న మీరు కూడా రావాలన్నా? శివన్న అందరూ ఉండాలన్నా? నిలబడి ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకోవడం జరిగింది. స్వామివారి ఆశీర్వాదాలతో ఇక్కడికి తిరుపతి పుణ్యక్షేత్రంలో రావడం జరిగింది. తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రంలో స్వామి ఆశీస్సులు కలగాలని, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన రాష్ట్ర శాంతిని కోరుకోవడం, హింసను ప్రారంభం అవన్నిటిని కూడా ఆయన ఏ ఉద్దేశంతో అయితే తలపెట్టారో పవన్ కళ్యాణ్ గారు అదన్నీ నెరవేరాలని స్వామి గారిని, వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, ముఖ్యంగా తిరుపతి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో తిరుపతి తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు, తిరుపతి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకోవడం జరిగింది. బాపట్ల రూరల్ మండలం పడమర పిన్నిబోయిన వారి పాలెంలో కరెంట్ ఆపి మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని అల్లరిముకలు పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనపై బాపట్ల నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడారు. మొన్న ఎలక్షన్ పూర్తయిన 14వ తారీఖు, నిన్న 15వ తారీఖు వెస్ట్ పిన్నిబోయిన వారిపాలెం బాపట్ల రూరల్ మండలంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని వైసీపీ మూకలు తగలబెట్టారు. నిన్న సాయంత్రం సుమారుగా 6:30, 7 గంటల టైంలో కరెంటు తీసివేసి పెట్రోల్ పోసి విగ్రహం తగలబెడతాం. వెంటనే తెలుగుదేశం కార్యకర్తలు స్పందించి నీళ్లు కొట్టడం జరిగింది. అప్పటికే
పూర్తిగా తగలబడకుండా నందమూరి తారక రామారావు గారి విగ్రహం చూడండి ఒకసారి. ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నారు? బాపట్ల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా 4 పర్యాయముల తర్వాత తెలుగుదేశం పార్టీ గెలుపు రాబోతున్నది అని తెలుసుకుని సుమారుగా 85% పోలైంది ఈ ఊళ్ళో. 95% ఓటింగ్ జరగటం జరిగింది. ఆ కసితో తెలుగుదేశానికి ఓట్లు పోలైపోయినాయి. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గెలవబోతున్నారు అని వాళ్ళు ఏమి చేయాలో అర్థం లేక వైసీపీ మూకలు తెలుగుదేశం వాళ్ళ మీద రకరకాల దాడులు చేస్తున్నారు. మూకుముడిగా వైసీపీ వాళ్ళు బూత్లోకి రావటం గమనించి మా వాళ్ళు అడ్డం పడతాం, తెలుగుదేశం వాళ్ళని. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ పల్నాడులో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు పార్టీలకు చెందిన వందలాది మంది అనుచరులు కర్రలతో, రద్దులతో, బీరు సీసాలతో, పెట్రోల్ బాంబులతో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. పల్నాడు జిల్లాలో మరింత ఉద్రిక్తత పరిస్థితులకు దారితీయకుండా అధికారులు 144 సెక్షన్ అమలు చేశారు. 144 సెక్షన్ అమలులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నరసరావుపేట పరిధిలోని దుకాణాలను మూసివేస్తున్న పోలీసులు ఎన్నికల రోజు ఘర్షణలో పాల్గొని దాడులకు పాల్పడ్డ 62 మందిని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసు మహేష్ రెడ్డిని, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని, చెద్దలవాడ అరవింద్ బాబుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నరసరావుపేట పట్టణ ప్రజలకు పోలీసు వారి హెచ్చరిక. ఎన్నికలు జరిగిన నేపథ్యంలో నరసరావుపేట పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నది. పోలీసు వారి హెచ్చరిక. ఎన్నికలు జరిగిన నేపథ్యంలో నరసరావుపేట పట్టణంలో కడప జిల్లా జమ్మలమడుగులో హై అలర్ట్ ప్రకటించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. అల్లర్లు జరగకుండా డీఎస్పీ యశ్వంత్ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జమ్మలమడుగుకు 500 మంది అదనపు బలగాలు చేరుకున్నాయి.
మాచర్ల పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ నందు పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవన్ మీడియాతో మాట్లాడారు. మాచర్ల నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరిగిన గొడవల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందని వెల్లడించారు. మాచర్ల నియోజకవర్గం పోలీసుల పర్యవేక్షణలో ఉందని వెల్లడించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని తెలియజేశారు. గడిచిన రోజుల్లో ఓల్డే రోజున అలానే ఆ తర్వాత గడిచిన రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాం. అట్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తగు చర్యలు తీసుకోవడం జరిగింది. పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాం. అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది. పూర్తిగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించడం జరిగింది. ఆ 144 సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము. క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు. ప్రతి చోట కూడా ఎవరు గుంపులుగా తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అట్లనే ఈ సంఘటనలకు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది. పూర్తిగా సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉంది. అందరూ సంయమనం పాటించి ఇట్లాంటి ఉద్రేకాలకు పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించాలి. 144 సెక్షన్ నిరవధికంగా విధించామండి. ఎప్పటిదాకా అవసరమైతే అప్పటిదాకా అని ఇచ్చారు ఆర్డర్. ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ మూకల దాడి, గాయపడిన వారిని పరామర్శించిన టీడీపీ నేతలు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, కుర్నాల హరి వెంకట సతీష్. మాచర్లలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన గొడవలు, అమలులోకి వచ్చిన 144 సెక్షన్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.